హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ దూరంగా కనిపిస్తుంది కదండి, ఈ కొండ వచ్చేసి రవ్వలకొండ అండి. అదే మన బనగానపల్లిలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం అయితే రాశారు కదా, ఇక్కడేనండి. దీనినే రవ్వలకొండ అని అంటారు. ఇక్కడ స్వామివారు వచ్చి గృహలో కాలజ్ఞానం అయితే రాయడం అయితే జరిగింది. వీరబ్రహ్మేంద్ర స్వామివారు అచ్చమ్మ గారి దగ్గర పశువుల కాపరిగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఈ కొండపైకి పశువులని తోలుకెళ్ళేవారు. ఇంకా ఈ ప్రదేశం అంతా చాలా ప్రశాంతంగా ఉండేసరికి స్వామివారు ఇక్కడ కాలజ్ఞానం రాయాలని నిర్ణయించుకున్నారు. ఇంకా ఇక్కడైతే స్వామివారు వచ్చి ప్రతిరోజు గృహలోకి వెళ్ళి కాలజ్ఞానం అయితే రాసేవారంట. ఇంకా చెప్పాలంటే స్వామివారు రాసిన కాలజ్ఞానంలో ఏ ఒక్క విషయము పొల్లుపోలేదండి. స్వామివారు చెప్పిన కొన్ని జరిగాయి, ఇంకా కొన్ని జరిగేటివి అయితే చాలా అయితే ఉన్నాయన్నమాట. స్వామివారు ఎలాగైతే చెప్పారో ప్రతి ఒక్కటి అలాగే జరుగుతున్నాయి. ఇదేనండి బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన ప్లేస్ అన్నమాట. ఇక్కడ ఈ మైదానంలో స్వామివారు అయితే ఆవుల్ని కట్టేసి వెళ్ళి కాలజ్ఞానం అయితే రాసేవారంట. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇంకా ఇలా కొద్దిగా స్ట్రైట్గా వెళ్తే స్వామివారి గృహ అయితే వస్తుంది. కాలజ్ఞానం రాశారు కదా, ఇదేనండి. ఇక్కడ చెప్పులు అయితే ఇలా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి, వేసుకెళ్ళకూడదు అస్సలు, చాలా తప్పు. ఇంకా నాకు ఎంట్రన్స్లో అయితే ఈ శివయ్య అయితే దర్శనం ఇచ్చేశాడు. ఈ టెంపుల్ వచ్చేసి మనకు మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 వరకే ఉంటుంది. ఇంకా నైట్ అయితే నాట్ అలౌడ్. ఇంకా ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్ అండి. దర్శనానికి అయితే వెళ్ళాలి ఇంకా స్వామివారిని. ఇదేనండి స్వామివారి గృహ. చాలా లోతుగా అయితే ఉందన్నమాట. ఇంకా అసలు ఎంత లోతుగా ఉందంటే నేను ఫస్ట్ ఒకసారి భయపడి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసాను. మళ్ళీ సెకండ్ టైం ట్రై చేశాను అనమాట. చూడండి, ఇంత లోపలికైతే ఉంటుంది గృహ. అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూశారు కదా మర్రి చెట్టు, ఈ మర్రి చెట్టు ఏర్లు ఎక్కడున్నాయో కూడా అసలు ఎవరికీ తెలియదంట ఇంతవరకు. చాలా జాగ్రత్తగా అయితే దిగాలి, కొద్దిగా స్కిట్ అయినా కింద పడిపోతాము. ఇంకా ఇదేనండి స్వామివారి గృహ. ఇది స్వామివారి గృహ ఎంట్రన్స్ అండి. ఇంకా చాలా హైట్ అయితే తక్కువగా ఉంటుంది. మనం ఇంకా స్లోగా అయితే చూసుకొని వెళ్ళాలి. నాకైతే ఫస్ట్లో చాలా భయం అయితే వేసింది, ఇంకా ఏమనిపించలేదు. ఇంకా ఎంట్రన్స్లోనే ఈ వాటర్ అనేది కొద్దిగా ఉంటాయన్నమాట. మేము వెళ్ళినప్పుడు అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి. ఇంకా ఈ వాటర్ అయితే ఎక్కడి నుండి వస్తున్నాయో ఇప్పటికీ ఎవరు కనుక్కోలేకపోయారంట. ఇంకా లోపలైతే చాలా చీకటిగా ఉంటుంది, లైట్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. అసలు గాలి కూడా ఆడట్లేదు, చాలా ఉడుకు, ఊపిరి అస్సలు ఆడట్లేదు. ఇంకా ఈ గుహలోనే చాలా గృహాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ మహానందికి వెళ్ళే దారి అనమాట. ఇటు నుంచి ఈ గృహలోకి వెళ్తే మహానందికి వెళ్తారు. ఇంకొద్దిగా రైట్ వెళ్తే శ్రీశైలంకి అయితే వెళ్తారండి. ఇది శ్రీశైలంకి వెళ్ళే దారి. ఈ గృహలో వెళ్తే శ్రీశైలంకి అయితే చేరుకుంటారంట. ఇంకా స్వామివారు ఉపయోగించిన కొలను ఇక్కడే స్వామివారు కాలజ్ఞానం రాసేటప్పుడు వాటర్ అయితే తాగారు. ఇంకా స్వామివారు కాలజ్ఞానం రాసిన ప్లేస్ అండి ఇది. మీరు కూడా చూసేసేయండి స్వామివారిని. ఇక్కడ కూర్చొని ఆయన కాలజ్ఞానం అయితే రాసేవారంట. స్వామివారు ధ్యానంలో ఉండి కాలజ్ఞానం రాసేవారు. అది తాటాకుల పైన కాలజ్ఞానం అయితే రాశారు. ఈ తాటి చెట్టు కూడా ఇక్కడే ఉందండి. నేను కొద్దిగా ముందరకి వెళ్ళాక చూపిస్తాను. ఇక్కడ అచ్చమాంబ తొలిసారి స్వామివారిని చూసిన ప్లేస్ అన్నమాట. ఇదే తాటి చెట్టు. స్వామివారు తాటి చెట్టు, ఈ తాటాకులతోనే స్వామివారు కాలజ్ఞానం అయితే రాశారు. ఇంకా మాకైతే తాటి చెట్టు అయితే చాలా లోపలికైతే ఉంది, కానీ కనిపించలేదు అసలు. ఫస్ట్ సారి భయంగానే ఉన్నింది, ఇంకా సెకండ్ సారి అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా స్వామివారి బ్లెస్సింగ్స్ అయితే కంపల్సరీ ఉంటాయి కదా ఆయన చూడడానికి వచ్చిన వాళ్ళకి. ఇంకా ఈ గృహ నుంచి కొద్దిగా ముందరికి వెళ్తే ఇంకా స్వామివారి టెంపుల్ కూడా ఒకటి ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. ఇక్కడైతే స్వామివారు కాలజ్ఞానం రాసినట్టుగా దర్శనమిస్తారు మనకు. ఇంకా మీకు కూడా చూపిస్తాను, మీరు కూడా చూసేసేయండి. కంపల్సరీ వెళ్ళండి ఒకసారైనా మీరు. టెంపుల్ అయితే లాక్ చేసేసి ఉన్నారు. ఇంకా నేను బయట నుంచి అయితే స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాను. అసలు ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడైతే, అసలు మామూలుగా అయితే లేదు. ఇంకా నాకైతే ఎక్కడ లేని ఆనందం అనమాట. అసలు ఏదో తెలియని ఆనందము. స్వామివారిని చూసానంత ఆనందం అయితే ఉంది.
ఇంకా మనకు ఆయన్ని చూడాలని రాసి పెట్టుంది కాబట్టి రాగలిగాను. నేను కూడా అనుకోకుండా అయితే వచ్చాననమాట ఇక్కడికి. ఇక్కడేనండి స్వామివారు ఆవుల్ని కట్టేసి ఇక్కడ ఒక గిర్ర గీసేవాళ్ళంట ఆవుల చుట్టూ. ఆ గీత దాటి కూడా వచ్చేవి కాదంట ఆవులు. ఆవుని తినడానికి పులులు వస్తే కూడా ఆ పులులు కూడా గీత దాటి వచ్చేవి కాదంట. మహిమగల తండ్రండి ఆయన. కంపల్సరీ ఈ ప్లేస్ మీరు మిస్ అవ్వద్దండి, కంపల్సరీ చూసేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.